హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యమ్మ ఫుడ్స్. మీరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. మీరు నా వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని గిన్నెలో ఆయిల్ పోసుకున్నానండి 2 గంటలు. ఇప్పుడు దీంట్లో మనం యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆకు వేస్తున్నానండి. నెక్స్ట్ మిర్చి వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసాను. క్యాప్సికమ్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. వీటిని కూడా బాగా కలుపుకోవాలి, మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఇవి కూడా చక్కగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను. ఆలుగడ్డ ముక్కలను కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ జాజికాయ దంచిన పొడి వేసానండి. దీంట్లో గరం మసాలా, 2 స్పూన్ల పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా కలిపేసుకోవాలి బాగా. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకోవాలి. దీంట్లో కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. అంతా కలిపేయాలి. నెక్స్ట్ కర్డ్ వేస్తున్నానండి. కర్డ్ వేయడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా మగ్గిపోతుంది. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఓకే అండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నానండి. ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ నేను కొలిచి పెట్టుకున్నాను, అదే పోస్తున్నాను. 7 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. ఇలా పోసేసి కలుపుకోవాలంతా. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చండి సరిపోకపోతే. ఓకే అండి, కొంచెం ఉప్పు పడుతుంది. నేను కొంచెం లైట్గా ఉప్పు వేసాను. మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత అంతా కలిపేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఎసర వచ్చే వరకు మరగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. నేను ఆల్రెడీ 3 గ్లాసుల బియ్యం ఈ కొలతతో కడిగి పెట్టేశానండి. ఇలా ఇప్పుడు ఎసర వచ్చేసింది. మనం కడిగి పెట్టుకున్న బియ్యంను ఇందులో వేసేద్దామండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. వేసి అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేద్దామండి. హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసి దానిపైన ఒక చిన్న రోలు పెట్టి సిమ్లో ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ విధంగా పెట్టడం వల్ల మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. వాటర్ అంతా ఇరిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా మనం నిమ్మరసం పిండుకున్న వాటర్ని వేస్తున్నామండి. నిమ్మరసం పోసాం కాబట్టి మొత్తం మళ్ళీ కలిపేద్దాం. ఆల్రెడీ మనకు కర్డ్ వేసాం కాబట్టి పులుపు తక్కువగానే పడుతుందండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు. ఇలా మొత్తం కలిపేసాము. ఇప్పుడు మూత పెట్టి నిమ్మరసం వేసాం కాబట్టి ఒక్క 3 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచేద్దాం. ఇప్పుడు తీసేద్దామండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఎంతో రుచికరమైన వేడి వేడి క్యాప్సికమ్ కర్డ్ రైస్ రెడీ. ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాయింట్ బటన్ కూడా వచ్చిందండి మా ఛానల్కి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఇదే విధంగా మీరు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మా రెసిపీస్ అన్నీ కంపల్సరీ
చూడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.